హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేను మీ హంత సాయి, ఆల్ ఇండియన్ ట్రావెలర్. ఎన్నో జన్మల పుణ్యంతో అరుణాచలంలో అడుగు పెడితే అంతే అదృష్టంతో రమణాశ్రమంలో రెండో అడుగు వేస్తాం. ఆ అరుణాచలేశ్వరుడి దర్శనం తర్వాత రెండవది అంతే ప్రాముఖ్యత చెందిన రమణ మహర్షి ఆశ్రమం. గిరి ప్రదక్షిణ సమయంలో అగ్నిలింగం తర్వాత అంటే రెండవ లింగం తర్వాత రమణ మహర్షి ఆశ్రమం వస్తుంది. నేనైతే ఇప్పుడు రమణాశ్రమానికి ఆపోజిట్ రోడ్లో ఉన్న ఆనంద రమణ హోటల్కి అయితే వచ్చానండి. ఎందుకంటే రమణాశ్రమం మధ్యాహ్నం 1 గంట నుంచి 2 వరకు మూసివేస్తారు, ఆ తర్వాత తీస్తారు. అందువల్ల భోజనం టైం కావటం వల్ల మేమైతే ఈ ఆనంద రమణ హోటల్కి అయితే వచ్చాము. తెలుగువారి భోజనం అయితే నేను 100% చెప్పగలుగుతాను. ఫుడ్ అయితే చాలా బాగుంది. మంచి మిల్స్ తినాలంటే మాత్రం ఖచ్చితంగా ఆనంద రమణ హోటల్కి మాత్రం వెళ్ళొచ్చు. నేనైతే 100% షూర్గా చెప్తున్నాను. నాకైతే బాగా నచ్చింది. ఫుడ్ చాలా బాగుంది. ఇంట్లో చేసుకున్నట్టు సగ్గుబియ్యం పాయసం అయితే ఇచ్చారు. అదైతే లాస్ట్లో అదైతే సూపర్ ఉంది. ఇప్పుడైతే మనకి బయటకు వచ్చేసి ఈ ఆనంద రమణ హోటల్ ఎదురుగా ఉన్న రోడ్కి అవుట్ సైడ్ వెళ్తున్నాము. రమణ మహర్షి ఆశ్రమానికి అయితే ఇప్పుడు వెళ్తున్నాం అనమాట. లాస్ట్ టైం పౌర్ణమి రోజు రావటం వల్ల ఫుల్ క్రౌడ్ అవుతుంది. 2 లక్షల పైచిలుకు అనే చెప్పుకోవచ్చు. ఆ క్రౌడ్లో వెళ్ళలేకపోయాను. ఏది అదృష్టం ఎప్పుడు దక్కాలో అప్పుడే దక్కుతున్నట్లు నాకు ఇప్పుడైతే అవకాశం వచ్చిందనమాట రమణ మహర్షి ఆశ్రమానికి వెళ్ళటానికి. నెక్స్ట్ టైం మళ్ళీ జనవరిలో వచ్చేటప్పుడు నేను ఇక్కడే రూమ్ బుక్ చేసుకోవాలని అయితే అనుకుంటున్నాను. ఏమవుద్దో చూడాలి. రమణాశ్రమం లోపలైతే నేను వీడియో పెట్టలేకపోయాను. ఫోన్స్, కెమెరా అలాంటివి ఏమీ ఎలో లేవు. అంతకన్నా ఎక్కువగా చెప్పాలంటే అక్కడ ఉండే సెక్యూరిటీ అండ్ స్టాఫ్ వచ్చేసి ఒక బోర్డు మీద నో ఫోన్స్ అండ్ కెమెరా నాట్ అలౌడ్ అని చెప్పి రాసి ఆ బోర్డుని చేత్తో ఎత్తి పట్టుకొని నుంచున్నారు. అలా ఎంతసేపు నుంచుంటారో నాకైతే తెలీదు. అదంతా చూశాక మాత్రం నేనైతే తీయదలుచుకోలేదు. ఎందుకంటే వాళ్ళు చేసే పనికైతే నాకు విలువ ఇవ్వాలనిపించింది. అందుకే నేను దానికి అలా కట్టుబడి ఉన్నాను అన్నమాట. అందుకే వీడియో తీయలేకపోయాను. ఎవరేమనుకోవద్దు. అది 1896 ఆగస్టు 29 నాడు రైలు ఎక్కి 1896 సెప్టెంబర్ 1న తిరువన్నమలైకి చేరుకున్నారు రమణ మహర్షి. మొదటిగా అరుణాచలేశ్వర దేవాలయాన్ని దర్శించుకున్నారు. మొదటి కొన్ని వారాలు అక్కడే వేయిలింగాల మండపంలో బస చేశారు. 1899 ఫిబ్రవరిలో కొండ కింద నుంచి అరుణాచలం కొండ మీదగా జీవించటానికి వెళ్ళారు. అక్కడ సద్గురు గృహలో కొన్నాళ్ళు ఉన్నారు. తర్వాత 17 ఏళ్ల పాటు విరూపాక్ష గృహలో నివాసం ఉన్నారు. ఆయనను చూడడానికి చాలామంది సందర్శకులు వచ్చేవారు. వారిలో కొంతమంది ఆయనకు భక్తులయ్యారు. 1920 నుంచి రమణ మహర్షి గారి అయిన తల్లి అనారోగ్యంగా మారారు. ఆ తర్వాత 1922 మే 19న రమణ మహర్షి పక్కన కూర్చుండగానే ఆవిడ మరణించారు. రమణ మహర్షి 1922 నుంచి 1950లో ఆయన మరణించేదాకా ఆయన తల్లి సమాధి చుట్టూ ఏర్పడిన రమణాశ్రమంలోనే ఉన్నారు. ఆయన తరచూ స్కందాశ్రమం నుంచి తల్లి సమాధి వరకు నడుస్తూ ఉండేవారు. 1922 డిసెంబర్ నుంచి ఆయన సందాశ్రమానికి వెళ్లకుండా కిందనే ఉండిపోయారు. దాని చుట్టూనే ఈ రమణాశ్రమం ఏర్పడింది. మొదట్లో సమాధి దాని పక్కనే ఒక గుడిసె మాత్రమే ఉండేది. 1924లో ఒక సమాధికి ఎదురుగా ఇంకొకటి ఉత్తరంగా 2 గుడిసెలు నిర్మించారు. ఇప్పుడు పాత హాలుగా పిలువబడే నిర్మాణాన్ని 1928లో నిర్మించారు. రమణ మహర్షి 1949 వరకు అందులోనే నివసించారు. నెమ్మదిగా రమణాశ్రమంలో ఒక గ్రంథాలయం, వైద్యశాల, పోస్టాఫీస్ ఇంకా చాలా సౌకర్యాలు ఏర్పడ్డాయి. అంతేకాకుండా రమణాశ్రమంలో రమణులు ప్రేమగా పెంచుకున్న ఒక ఆవు మహాలక్ష్మి మరియు ఒక కుక్క, దాని పేరు జాకీ, వాటికి గుర్తులు కూడా ఇక్కడే ఉంటాయి. అరుణాచలం వెళ్ళిన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు రమణ మహర్షి ఆశ్రమాన్ని అయితే దర్శించుకోండి. మాటల్లో విన్నదానికన్నా చూసే దాంట్లో ఇంకా ఆనందం కలుగుతుంది, మనసుకు ప్రశాంతత కలుగుతుంది. ఓం నమో అరుణాచలేశ్వరాయ. వీలైనంత వరకు రమణ మహర్షి ఆశ్రమాన్ని చూపించడానికి ప్రయత్నించాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్. థ్యాంక్ యూ. జై హింద్.